నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఈరోజు టీడీపీ జనసేన ఉమ్మడి సభ మొట్టమొదటిసారిగా భారీ స్థాయిలో లక్షల మందితో తాడేపల్లిగూడెంలో సభ జరగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకి ఈ సభ ప్రారంభం కాబోతోంది. ఇద్దరు అధినేతలతో పాటు దాదాపు 500 మంది ఈ సభ వేదిక మీదనే కూర్చునేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయనంటే ఎన్ని ఎకరాల్లో ఎన్ని లక్షల మందితో జరపబోతున్నారో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ సభ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికే టికెట్లు ప్రకటించిన తర్వాత జనసేన టీడీపీకి సంబంధించి కొంతమంది అసంతృప్తులు ఉన్నారు, వారిని బుజ్జగించుకుంటూ వస్తున్నారు. ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తారు, టీడీపీ జనసేన కేడర్కి ఏం చెప్తారు, బీజేపీ కలిసి రాబోతుంది అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ కూటమి ఎలా ముందుకెళ్లబోతుందనే దాని మీద ఇక్కడ ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. మా ఇన్పుట్ ఎడిటర్ విజయవాడ నుంచి సుభాకర్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు, ఈ సభ ప్రత్యేకంగా జనసేన టీడీపీకి ఎలాంటి క్యాడర్కి ఎలాంటి సందేశం తీసుకెళ్ళబోతుంది, ఇటు ప్రజలకి ఏం చెప్పబోతున్నారు ఈ వేదికగా? ముందు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఎన్ని గంటలకి అధినేతలు ఇద్దరు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? టీడీపీ జనసేన రెండు పార్టీలకి బలమైన నియోజకవర్గ బలమైన జిల్లాలైనటువంటి గోదావరి నేల మీద మొట్టమొదటి ఉమ్మడి సభను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేడర్ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దాదాపు 5 లక్షల మంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఒక వారం రోజుల నుంచి దీని మీద ఇరు పార్టీలకు సంబంధించిన సమన్వయ కమిటీ, ఇటు పత్తిపాటి పుల్లారావు కానీ, ఇటు జనసేన నుంచి పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ ఎలక్షన్ కోడ్ రావటానికి ముందే ఉమ్మడి సంయుక్తంగా నిర్వహించే గతంలో యువగళం సభ విజయోత్సవ ముగింపు సభకి పవన్ కళ్యాణ్ అటెండ్ అయినా కూడా అది యువగళానికి సంబంధించిన సమావేశంలో ఉమ్మడి సమావేశంగానే చూశారు తప్ప ఇది ఇక ఎన్నికల్లో ఫేవర్ అబౌట్ టు ఎలక్షన్ కోడ్ అనే దానికి సంబంధించిన దాంట్లో ఉమ్మడిగా ప్రసంగించే మొట్టమొదటి సభ. అందుకు ఈ సభా వేదికకు జెండా అని నామకరణం చేశారు. ఈ ఎజెండా ఏంటంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ పాలనకి చరమగీతం పాడటానికి ఈ రెండు పార్టీల కలయిక ఎంత ఇంపార్టెంటు, ఈ ఓట్ షేర్ అనేది, ఓటు బదలాయింపు అనేది అటు టీడీపీ నుంచి జనసేనకి, జనసేన నుంచి టీడీపీకి కేడర్లో ఒక సుస్పష్టమైన మేము ఎందుకు కలిసాము, కలిసిన తర్వాత ఏం చేయబోతున్నాము, ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు జరిగిన అన్యాయం ఏంటి అని చెప్పేసి ఇద్దరూ ఒకే సమయంలో హెలికాప్టర్లో సభావేదికకి చేరుకుని ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రకటించేదానికి, దాంట్లో ముఖ్యంగా కేడర్కి అర్థమయ్యేలాగా, ఇరు పార్టీల కేడర్కు అర్థమయ్యేలాగా సుస్పష్టంగా సుదీర్ఘమైన ఈ పార్టీ అధినేతల ప్రసంగం, ఓట్ షేరు, ఈ పొత్తుకు గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఏదైతే జనసేనకు కేటాయించిన 24 సీట్లు, ఈ మొదటి విడత లిస్టులో ఏదైతే 99 సీట్లు ప్రకటించారో దానికి సంబంధించి ఇంకా ప్రకటించాల్సిన అంశాల గురించి, బీజేపీతో పొత్తు ఎంతవరకు అవకాశం ఉంది అనే దానికి సంబంధించి కూడా జనసేన నుంచి ఒక స్పష్టమైన జనసేనాని బీజేపీ పొత్తుకు సంబంధించిన ఆ టాపిక్ కూడా ఈ వేదిక మీద ప్రకటించే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ కేడర్తో మాట్లాడుతూ మా పొత్తుకు బీజేపీ బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఈ వేదిక మీద ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పూర్తి క్లారిటీతో మేము ఎంత సుస్పష్టంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాము అనేది, ఈ సీట్ల వ్యవహారం కానీ వైసీపీ ఫస్ట్ నుంచి కూడా ఈ పొత్తు జరగకూడదు అనే దానికి సంబంధించి ఇది బీటల వారే దశ అని చెప్పేసి ఆ పొత్తు క్యాన్సిల్ అయిపోయింది, ఎవరి దారాలు చూసుకుంటున్నారని టైప్లో అయింది. కాకపోతే తొలి జాబితాలో ఏదైతే 24 సీట్లు ప్రకటించిన పరిస్థితి ఉందో పొత్తులో భాగంగా, అవి ఒక రకంగా చెప్పాలంటే ఆ జనసేనను అవమానించినట్టే, ముష్టేశారా అది అని చెప్పేసి వాళ్ళ పొత్తు
పొత్తులు వాళ్ళ ఇష్టం వాస్తవానికి. కానీ ఇది జనసేనకి అన్యాయం జరిగిందని చెప్పేసి వైసీపీ ముసలి కన్నీరు కార్చడం అనేది ఇక్కడ మనం చూడాల్సిన అంశం. దీంట్లో వీటికి సంబంధించి జన సైనికులను రెచ్చగొట్టేదానికి పర్టికులర్గా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే ఒక కుట్రపూరితమైన వైఖరితో కాపు నేతలతో జనసేనాన్ని తిట్టించడం కానీ, అతని వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడించడం కానీ గతంలో మనం చూసాము. ఇప్పుడు ఆ దాడిని మరింత పెంచబోతుంది వైసీపీ. దానికి అనుగుణంగా ఈ సభని ఉమ్మడి కార్యాచరణ వేదికగా వైసీపీని ఎదుర్కొనే విధంగా, వైసీపీ దాడిని మానసిక దాడిని ఎదుర్కొనే విధంగా వీళ్ళు చేయబోయే కార్యక్రమాలు ఏంటి అనేది ఒక సుస్పష్టంగా భారీ వేదిక మీద, దాదాపు ఇందాక మీరు అన్నట్టు 500 మంది ఒకే వేదిక మీద ఒక జంబో వేదికని ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల స్క్రీన్లు పెట్టారు. దానికి ఉభయ గోదావరి జిల్లాలో కేడర్తో పాటుగా జన సమీకరణ ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా సరిహద్దు గ్రామమైన వెస్ట్ గోదావరికి సంబంధించి ఈ 3 జిల్లాలకు సంబంధించి కార్యాచరణ కేడర్ని సమాయత్తం చేసేదానికి ఇక్కడ ఐవీఆర్ఎస్ ఆల్రెడీ మినీ మేనిఫెస్టో అని చంద్రబాబు గతంలో రాజమండ్రిలో సభ జరిగినప్పుడు ఒక 6 గ్యారంటీల దీన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలు సూచించడంతో ఆ అంశాలు కూడా ఇందులో కౌలు రైతులకు సంబంధించి ఇంకొంత కొన్ని విభాగాలకు సంబంధించి కొన్ని అంశాలు కూడా మేనిఫెస్టోలోకి తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ వేదికగా ఈరోజు వేదికగా మొన్న ఈ మధ్యకాలంలో జనసేన టీడీపీ సమన్వయ కమిటీలు కూడా భేటీ అయ్యాయి. మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఏమన్నా ప్రకటన ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చా? ఆ దిశగా ఉన్న వెళుతుందా ఈరోజు సభ? ఉమ్మడి సమన్వయ మేనిఫెస్టో దానికి సంబంధించిన అత్యంత కీలకమైన ప్రకటన కూడా ఈరోజు వెలువడేదానికి అవకాశం ఉంది. ప్రజలకి, ఇరు పార్టీల కేడర్కి సుస్పష్టమైన వివరణాత్మకమైన ప్రసంగం ఇరువురు అధినేతలు చేయబోతున్నారని మనకు తెలుస్తుంది. అయితే ఈ సభకు సంబంధించి సహజంగా అధికార పార్టీ ఫస్ట్ నుంచి కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి టీడీపీ సభకు సంబంధించి ఎటువంటి సహకారాలు అందించకుండా ఆర్టీసీ అనేది ఎవరు డబ్బులు కట్టినా వాళ్ళు బస్సులు అందిస్తారు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. దాన్ని స్వయంగా ఐవీఆర్ఎస్ కాల్లో టీడీపీ కేడర్కి, ప్రజలకి ఫోన్ కాల్స్, ఇవాళ ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు ఈ ఆర్టీసీని, ప్రైవేటు బస్సులను కూడా ఇవ్వనివ్వకుండా ఆ స్కూల్స్, కాలేజీల బస్సులకు కూడా బెదిరింపులతో సభని విఫలం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళ వల్ల కాని పని. పూర్తి స్థాయిలో జనాలు స్వచ్ఛందంగా తరలొచ్చే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇక్కడ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ. చూద్దాం మరి 3 గంటలకు ప్రారంభం కాబోతున్న సభలో మనం అనుకున్నటువంటి అంశాలు లేకపోతే మీరు ఏవైతే వాళ్ళు ఉండే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారో అవి ఎలా కన్విన్సింగ్గా ప్రజల్లోకి తీసుకెళ్తారో, ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సుభాకర్ గారు.